ఇండస్ట్రీలో నిర్మాతలు ఒకప్పట్లా లేరు. చాలా తెలివి మీరిపోయారు. సినిమా విడుదలకు ముందే నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో బయటపడుతున్నామా లేదా అనేది చూసుకుంటున్నారు. అన్ని కోట్లు పెట్టి సినిమా తీస్తున్నప్పుడు అది వాళ్ళ హక్కు కూడా. ఖచ్చితంగా సినిమా సేఫ్ అవ్వాలని ఎవరైనా చూసుకుంటారు. అందుకే హీరో మార్కెట్ లెక్కలు వేసుకుని మరీ బడ్జెట్ పెడుతుంటారు. ఇక్కడ ఎవరైనా కూడా ముందు తమ లాభం చూసుకున్న తర్వాతే సినిమా గురించి ఆలోచిస్తారు. వినడానికి కాస్త కఠినంగా అనిపించినా కూడా ఇదే నిజం. అయితే కొందరు నిర్మాతలు ఈ రోజు కూడా తమ బ్యానర్ వాల్యూ పెరగాలని ప్రెస్టేజ్కు పోయి భారీ బడ్జెట్ సినిమాలు తీస్తూ ఉంటారు. సీనియర్ నిర్మాతలైతే అంత బడ్జెట్ పెట్టినా కూడా వెనక్కి ఎలా తెచ్చుకోవాలనేది బాగా తెలుసు. కానీ మొదటి సినిమా తీస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత తక్కువ బడ్జెట్లో సినిమా తీస్తే అంత సేఫ్ అవుతారు. కానీ ఇక్కడ ఒక నిర్మాణ సంస్థ మాత్రం తమ మొదటి సినిమాకి ఓవర్ బడ్జెట్ పెట్టేసింది. సుహాస్ హీరోగా రామ్ గోతల దర్శకత్వంలో వస్తున్న ఓబామా అయ్యో రామ సినిమా జూలై 11న విడుదల కానుంది. ఈ సినిమా మీద అంచనాలు పెద్దగా లేవు. దానికి కారణం సుహాస్ గత సినిమాలు జనకైతే గనక ప్రసన్నవదనం, శ్రీరంగనీతులు లాంటి సినిమాలు ఇలా వచ్చి అలా వెళ్లిపోయాయి. అందుకే ఈ సినిమాతో హిట్ కొట్టాలని కసి మీద ఉన్నాడు సుహాస్. ఈయన మీద ఇప్పటి వరకు పెట్టిన హైయెస్ట్ బడ్జెట్ 8 కోట్లు. అది కూడా దిల్ రాజు బ్యానర్లో వచ్చిన జనకైతే గనక మీద పెట్టారు. అక్కడ ఉన్నది రాజుగారు కాబట్టి నో ప్రాబ్లం. సినిమా ఫ్లాప్ అయినా కూడా తన బడ్జెట్ మొత్తం వెనక్కి తెచ్చుకున్నారు. కానీ ఓబామా అయ్యోరామా కోసం ఏకంగా 11 కోట్ల బడ్జెట్ పెట్టారు నిర్మాతలు. ఈ సినిమాను చిత్రలహరి టాకీస్, వియాస్ బ్యానర్స్ మీద ప్రదీప్ తల్లపురెడ్డి, హరీష్ నల్లా అనే కొత్త నిర్మాతలు నిర్మిస్తున్నారు. అసలే ఫ్లాపుల్లో ఉన్న సుహాస్ మీద 11 కోట్ల బడ్జెట్ అంటే చిన్న విషయం కాదు. కాకపోతే ఓబామా అయ్యోరామ సినిమాకు ఇప్పటికే నాన్ థియేటర్ బిజినెస్ అయిపోయింది. ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ ఈ సినిమాను 8 కోట్లకు కొన్నట్లు తెలుస్తోంది. రేపు సినిమా విడుదలైన తర్వాత 6 కోట్ల షేర్ తీసుకొచ్చినా కూడా నిర్మాతలు బయటపడిపోయినట్లే. ఎలాగో ఇప్పట్లో సినిమాలు లేవు. జూలై 24న పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా వచ్చే వరకు ప్రేక్షకులకు చూడ్డానికి సినిమాలు కూడా లేవు. ఇలాంటి సమయంలో సుహాస్ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది అంటే మాత్రం ఖచ్చితంగా కలెక్షన్స్ బాగా రావడం ఖాయం. అదే జరగాలని ఇండస్ట్రీ కూడా కోరుకుంటుంది. ఎందుకంటే కుబేరా తర్వాత వచ్చిన కన్నప్ప, తమ్ముడు లాంటి సినిమాలు దారుణంగా నిరాశపరిచాయి. దాంతో ఆశలన్నీ ఇప్పుడు సుహాస్ సినిమా మీదే ఉన్నాయి. అన్నట్లు ఈ సినిమాలో హరీష్ శంకర్, మారుతి లాంటి దర్శకులు అతిథి పాత్రల్లో నటించారు.